జోష్న రౌడీలతో మాట్లాడిన వీడియో చూపించి దీప విషయంలో కుట్రను బయటపెట్టిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న రౌడీలతో మాట్లాడడం దాసుకి ఎలా తెలుసు? దాస్ అదంతా వీడియో తీశాడా? మరి అక్కడున్న దాసు ఎలా తప్పించుకుని బయటకు వచ్చి దీప విషయంలో జోష్న కుట్ర చేసిందన్న విషయం బయటపెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ఏదో రకంగా హారిక నుంచి తప్పించుకుంది కదా, కానీ అసలు ప్రమాదం ముందు ముందు ఉంది కదా. ఎందుకంటే సుమిత్రకు బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తేనే కానీ సుమిత్ర బ్రతకదు. ఈరోజు డాక్టర్ నుంచి తప్పించుకోవచ్చు, రేపన్నా రోజున మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వచ్చు, మళ్ళీ అవి కూడా మ్యాచ్ కాకుండా పోవచ్చు కదా అన్న ఉద్దేశంతో పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే గ్రాని అని చెప్పనేసరికి నేనేం చేశానే, నిన్ను మార్చడమా అని చెప్పాను, కానీ నన్ను మార్చడమే కాదు మా మమ్మీని సంవత్సరం క్రితం నువ్వు ప్రాణాలు తీయాలని ప్రయత్నించావు. అప్పుడే నువ్వు సరిగ్గా పనిచేసి ఉంటే, సరైన వాడిని పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మా మమ్మీయే లేకపోతే బోన్ మ్యారో ఆపరేషన్ అంటూ ఏ జబ్బు బయట పడేది కాదు కదా అని చెప్పనేసరికి నీకెలా తెలిసే అని చెప్పాను, కానీ అన్నీ తెలుసుకుంటాను గ్రాని. నేను సైలెంట్గా ఉన్న అన్ని విషయాలు బాగానే అబ్జర్వ్ చేస్తాను. నేను అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి నువ్వు ఎవరి దగ్గర తెలివిగా ప్రవర్తించినా, అందరినీ తిమ్మిని బమ్మిని చేసినా కార్తీక్ని మాత్రం చెయ్యలేవే అని చెప్పనేసరికి అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే రిపోర్ట్స్ మ్యాచ్ కావని కార్తీక్ ముందే చెప్పాడు అని చెప్పనేసరికి ఏంటి గ్రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే అవును, అంతా రిపోర్ట్స్ చూసి టెన్షన్ పడుతూ ఉండగా వాడు నా దగ్గరికి వచ్చి ముందే నాకు తెలుసు అంటూ చెప్పాడు. వాడికి తెలిసే ఏదో తెలుసు కానీ చెప్పడం లేదు గ్రాని. బావకు తెలిస్తే ఖచ్చితంగా బయట పెట్టేస్తాడు. అంత సైలెంట్గా ఎందుకు ఊరుకుంటాడు? అయినా కొన్ని నిజాలు ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు దీని గురించి టెన్షన్ పడకు. నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావే చెప్తాను గ్రాని, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు మాత్రం ఏం చెప్పను. దయచేసి ఏం చేద్దామనుకుంటున్నావో చెప్పవే బాబు. నేను చాలా టెన్షన్గా ఉన్నాను. ఏటి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో, నువ్వు నా మనవరాలివి అన్న విషయం బయట పడిపోతుందేమోనని చాలా భయపడుతున్నాను. నా కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదు. అసలైన వారసురాల్ని తీసుకొస్తే ఈ టెన్షన్లన్నీ ఉండవు. దానికి ఎంతో కొంత డబ్బిచ్చి వదిలించేసుకుంటే సరిపోతుంది. అది ఎక్కడుందో ఏంటో అని చెప్పాను, కానీ అయితే వెళ్ళి వెతికి తీసుకురా అని చెప్పనేసరికి నాకు తెలిస్తే నేను ఎప్పుడో బెదిరించో బ్రతిమాలో తీసుకొచ్చేదాన్ని. అది ఎక్కడుందో నాకు తెలీదు అని చెప్పాను, కానీ నేను చూసుకుంటాను అంటూ బయటికి వెళ్ళిపోతుంది. సరాసరి దాస్ దగ్గరికి వెళ్ళి దాసికి భోజనం పెట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే హెల్ప్ చేయాలి అనగానే చూడు జోష్న, ఎప్పుడోకప్పుడు నీ ఆట ముగుస్తుందని నాకు తెలుసు, కానీ నీ ఆట ఎంత త్వరగా ముగిస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఏమీ అనుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి శివనారాయణ గారి కాళ్ళ మీద పడి నిజం చెప్పేసే. అదే నీకు మంచిది. నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చేస్తుంది. కాదు కూడదు అంటే మాత్రం అస్సలు వదిలిపెట్టడు అని చెప్పాను, కానీ ఎవరు అనేసరికి ఇంకెవరు, కార్తీక్ నా అల్లుడు అని చెప్పాను, కానీ అక్కడ మీ అమ్మ కార్తీక్ గురించే ఎత్తేస్తుంది. నువ్వు ఇక్కడ కార్తీక్ బాబు గురించి ఓ తెగ గొప్పలు చెప్తున్నావు. వాడి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఖచ్చితంగా వాడు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. ఈరోజు కాకపోవచ్చు, రేపైనా సరే నువ్వు ఖచ్చితంగా బయటికి వచ్చేస్తావు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా జోష్న ఆలోచించుకుంటుంది. అసలు జోష్న ఏం చేయబోతుంది అన్న ఉద్దేశానికి వచ్చిన దాసు అక్కడ లోపల ఫోన్ ఛార్జింగ్లోనే కదా పెట్టారు. వీళ్ళ ఫోన్లు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి దాసు ఏం చేస్తాడంటే జోష్న ఏం చేస్తుంది అని చూడడం కోసం గుమ్మం దగ్గర వరకు వస్తాడు. వచ్చేసరికి నేను మీకు 10 లక్షలు ఇస్తాను అంటూ జోష్న మాట్లాడిన మాటలకు ఏదో చెయ్యబోతుందని గబగబా అక్కడ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ కాస్త తీసుకొచ్చి ఇంకా అది వీడియో తీస్తాడు. వీడియో తీసి దీపను అంతం చెయ్యమని కదా చెప్పాడు. అంతం చేయమని చెప్పేసరికి వీడియో తీయడంతో
జోష్న ఎంతకు తెగించిందా, ఎట్టి పరిస్థితుల్లో జోష్నను వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా దాసు గబగబా లోపలికి వెళ్ళి వీడియోని కార్తీక్కి పంపించేస్తాడు. ఎందుకంటే ముందుగానే ఇలా జరుగుతుందని ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ చేసి చెప్పేంత అవకాశం లేదు, కానీ చెప్పినా సాక్ష్యం ఉండాలి కదా. సో కార్తీక్ అయినా నమ్మడానికి సాక్ష్యం ఉండాలి, కార్తీక్ నమ్మినా ఎదుటి వాళ్ళని నమ్మించడానికైనా ఉండాలన్న ఉద్దేశంతో కార్తీక్కి వీడియో పంపించేసరికి వీడియో కాస్త వెళ్ళదు. ఏంటి వీడియో ఇంత ఆలస్యంగా వెళ్తుంది, ఇక్కడెక్కడో ఉండడం వల్ల నెట్ సరిగ్గా లేకేమో అని చెప్పి ఇంకా దాసు మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చేస్తారేమోనన్న భయంతో గబగబా ఫోన్ అక్కడే పెట్టేస్తుంది. అక్కడే పెట్టేసేసరికి ఇంకా వాళ్ళు ఆ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎక్కడికి? దీప వాళ్ళ ఇంటికి. దీప పడుకునుండగా లోపలికి ఒకడు వెళ్ళాడు కదా, ఒకడు వెళ్ళి దీపను అంతం చేయడానికి కత్తిచ్చుకుని వెళ్ళేసరికి కార్తీక్ వాడిని తరిమి కొట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఈలోపు కార్తీక్ ఫోను కార్తీక్ జోబులోనే ఉంటుంది కదా, కార్తీక్ జోబిలో ఉండేసరికి సౌండ్ వస్తుంది కానీ కార్తీక్ పట్టించుకోడు. గబా ఇంటికి వెళ్తాడు. దీప నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు బావా, అసలు ఎవరు పంపించుంటారు అనగానే ఇంకెవరు, నీకున్న ఒకే ఒక్క శత్రువు ఇంకెవరు, జోష్నే కదా, జోష్నే పంపించుంటుంది అనగానే నా ప్రాణాలు తీయాలని జోష్ని ఎందుకు అనుకుంటుంది బావా అని చెప్పనేసరికి ఇప్పుడు ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టేస్తామన్న భయంతో నీ ప్రాణాలు తీయాలని జోష్న ప్లాన్ చేస్తుంది. లేదంటే అత్త ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు జోష్న అనగానే అసలు ఎందుకు బావా, మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరా, డబ్బు కోసం ఆస్తి కోసం? అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? ఏమన్నా సుమిత్ర అత్త కూతురు అనుకుంటున్నావా ఏంటి? పారిజాతం మనవరాలు ప్రతి క్షణం డబ్బు గురించి ఆలోచిస్తుంది. మరి అలాంటి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తను డబ్బు గురించే కదా ఆలోచించాలి. అందుకే నీ ప్రాణాలు తీయడానికి ఇదంతా ప్లాన్ చేసింది అంటూ ఇంకా కార్తీక్ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని చెప్పాను. కానీ చెప్తాను, రేపు ఉదయాన్నే చెప్తాను అంటూ కార్తీక్ పడుకుని పోతాడు. ఫోన్ చూసుకోడు, ఫోను వస్తుంది కానీ ఫోన్ చూసుకోడు ఆ హడావిడిలో. ఇంకా దీపకు ధైర్యం చెప్పి పడుకుంటాడు. పడుకునేసరికి రౌడీలు కాస్త వెళ్ళిపోయి మేడం మిస్ అయింది మేడం అని చెప్పాను. కానీ మిస్ అయితే అయ్యింది కానీ నువ్వేమీ దొరకలేదు కదా వాళ్ళకి అనగానే లేదు మేడం, అవి ఇవి వస్తువులు ఉంటే విసిరేసి వచ్చేసాను అని చెప్పనేసరికి అసలు ఆ దీపను లేపేస్తే సరిపోయేది కదా అనగానే ట్రై చేశాను మేడం, కరెక్ట్గా నేను పొడిచే సమయానికి తను పక్కకు తిరగడంతో మెలకు వచ్చేసింది మేడం అని చెప్పనేసరికి సర్లే మీరు వెళ్ళి మా నాన్నకు కాపలా కాయండి, ఒక్కడే ఉన్నట్టున్నాడు అనగానే సరే మేడం అని చెప్పి ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఏంటి ఏం చేస్తున్నావు ఒక్కడివి అనగానే ఎంతసేపు మీరు బయట లేరా అని చెప్పనేసరికి ఓహో మేము బయట ఉన్నామనుకుని నువ్వు ఎటు పారిపోకుండా ఉన్నావా? మేము బయట లేము, పని మీద బయటికి వెళ్ళాము కానీ మిస్ అయింది అని చెప్పనేసరికి మిస్ అయిందా, ఏం మిస్ అయింది అని చెప్పాను. కానీ అవన్నీ నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి మిస్ అయిందంటే దీపకేమీ కాలేదనుకుంటా, దీపను కార్తీక్ కాపాడాడనుకుంటా అని చెప్పి ఇంకా దాస్ అయితే అమ్మయ్య దీపకేమీ కాలేదు, అయినా కార్తీక్ ఉండగా దీపకేమవుతుంది అని రిలాక్స్గా ఉంటాడు. ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కార్తీకు సరాసరి ఉదయాన్నే బయలుదేరిపోతాడు. ఉదయం లేవడంతో ఇంకా దీపం చూసుకొని శౌర్యం చూసుకొని వాళ్ళ అమ్మకి కావాల్సినవి ఇచ్చేసి సరే వెళ్ళొస్తానంటూ బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయిన తర్వాత ఇంకా దీప సరాసరి లోపలికి వెళ్తుంది. వెళ్ళడంతో సుమిత్ర గదిలోనే పడుకుని ఉండడంతో అమ్మ ఎక్కడ నాన్న అని చెప్పనేసరికి గదిలోనే ఉందమ్మా, ఇంకా లేవలేదు, నువ్వే వచ్చాక లేస్తుందేమో, వెళ్ళి కాఫీ ఏదైనా ఇచ్చి నిద్రలేపు అనగానే అలాగే అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చి హాల్లో ఉన్న వీళ్ళిద్దరికీ ఇచ్చి సుమిత్రకు తీసుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి కార్తీక్ తుడుస్తూ ఉండగానే ఫోను ఏంటి ఏమీ సౌండ్స్ లేవు, నోటిఫికేషన్ సౌండ్స్ కూడా రావట్లేదేంటి అనుకుని ఫోన్ ఇలా తీసుకుని చూస్తాడు. ఫోన్ సైలెంట్లో ఉందా అని ఫోను రింగ్లో పెట్టడం కోసమని కిందకి బార్ లాగి చూసేసరికి దాసు నుంచి ఒక వీడియో వచ్చుంటుంది. ఇదేంటి దాసు మామయ్య ఏదో వీడియో పంపించాడు, అసలు దాసు మామయ్య ఎక్కడున్నాడు అని అనుకుంటూనే వీడియో పంపించేసరికి వీడియో అది చేసిన తర్వాత కార్తీక్ ఈ వీడియో చూడు అంటూ దాసులు ఉన్న లొకేషన్ అంటే ఆ చుట్టూ అంతా చూసి
వీడియోని కాస్త కార్తీక్కి పంపించాడు కదా. దాసు చివరిలో కనిపించి మొత్తం జోష్న ఇద్దరు మనుషులతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా వినిపించేసరికి ఓహో ఇదంతా జోష్న పనేనా, నాకు వచ్చిన అనుమానం నిజమైంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని వెంటనే ఆ లొకేషన్ కూడా పంపించేసరికి వీళ్ళ ఈ ఫోన్ అడవుల్లో చూసుకోకపోవడంతో లొకేషన్ ఎక్కడిది అని లొకేషన్ ఆన్ చేసేసరికి ఇంకా అప్పటికి 1 అవర్ మాత్రమే ఉంటుంది. లొకేషన్ పెట్టి 8 అవర్స్కి లొకేషన్ ఉంటుంది, లైవ్ లొకేషను. 8 అవర్స్ తర్వాత లైవ్ లొకేషన్ పోయేసరికి ఇంకా 1 అవర్ మాత్రమే మిగులుతుంది లొకేషన్ పోవడానికి. ఒక్క గంట మాత్రమే ఉంది. ఈ గంటలో మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇంకా గబగబా కార్తీక్ జోష్న కారే క్లీన్ చేస్తూ ఉండగానే ఇలా జరిగేసరికి కారు వేసుకుని బయలుదేరిపోయేసరికి బావ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఇంకా దీప ఏం మాట్లాడదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాడేమో అని పట్టించుకోకుండానే ఇంకా దీప తన పని తను చేసుకుంటుంది. కార్తీక్ ఆ లొకేషన్ని ఫాలో అయ్యేసరికి సుమారు ఇంకా 1/2 గంట మాత్రమే ఉంటుంది. ఈ 1/2 గంటలో మామయ్య ఎక్కడున్నాడో అని ఇంకా గబగబా చాలా కంగారుగా వెళ్ళేసరికి కరెక్ట్గా ఒక పొజిషన్ రావడంతో లొకేషన్ ఆఫ్ అయిపోతుంది. అయ్యో టైం అయిపోయింది, అయినా ఇక్కడే కదా చూపిస్తుంది అని అదంతా కూడా చూసేసరికి బయట 2 రౌడీలు కనిపిస్తారు. అవును వీళ్ళే కదా జోష్నతో మాట్లాడింది, అంటే వీళ్ళ బందీగానే మామయ్య ఉన్నాడన్నమాట అని ఇంకా కార్తీక్ ముందుకు వెళ్ళేసరికి వీడేంటి ఇలా వచ్చాడు, నన్ను చూసి ఫాలో అయ్యి వచ్చేసాడా, ఎవరు మీరు ఎలా వచ్చారేంటి అనగానే మీరేంటి ఎక్కడున్నారు, ఎవరికో కాపలా కాస్తున్నట్టుగా అని చెప్పాను కానీ మేము ఎవరికి కాపలా కాస్తే నీకెందుకురా అంటూ భుజం మీద చేసేసరికి అప్పటికే ఇంకా మొదలైపోయింది కదా. ఎందుకంటే అప్పటికి జోష్న అంటే అనుమానం మొదలవ్వింది. పైగా దాసు కూడా అక్కడే ఉన్నాడన్న విషయం కూడా తెలిసిపోవడంతో ఇంకా ఖచ్చితంగా అక్కడే ఉండుంటాడు అన్న ఉద్దేశంతో ఇంకా ఏం మాట్లాడకుండానే దాసు లోపల ఉంటాడు. కార్తీక్ కాస్త అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని చితక్కొట్టేసరికి ఎవర్రా నా భార్యను అంతం చేయడానికి వచ్చింది అని చెప్పాను కానీ అది అనేసరికి అది సార్ అని చెప్పాను కానీ నువ్వే కదరా బండోడివి, నువ్వే కాబట్టి నువ్వే వచ్చావు. ఏరా నా భార్య ఏం చేసింది, ఆ జోష్న పంపిస్తే ఎంతకైనా తెగిస్తారా, ఎక్కడికైనా వచ్చేస్తారా అంటూ ఇంకా కార్తీక్ చితక్కొట్టేసేసరికి కార్తీక్ మాటలు విని లోపల నుంచి దాసు కార్తీక్ అంటూ గట్టిగా పిలిచేసరికి వెంటనే ఇంకా వాళ్ళ దగ్గర తాళం తీసుకుని ఆ రూమ్ ఓపెన్ చేసి మామయ్య అంటూ కట్టెలు విప్పి వీళ్ళిద్దరికి అక్కడ కట్టెలు కట్టి ఆ గదిలోనే బయటకు వచ్చేసి తాళం వేసేసి రామామయ్య అని చెప్పాను కానీ కార్తీక్ వీడియో చూసావా అని కానీ చూశాను మామయ్య, దీప ఇంటి వారసురాలన్న చెప్పవలసిన నిజం సమయం వచ్చేసింది, చెప్పేసే మామయ్య. ఈ వీడియో కూడా చూపించి జోష్న నిజస్వరూపం అందరికీ తెలియచెప్పే మామయ్య. ఇంకా ఎన్నో ఘోరాలు చేయబోతుంది. అత్త ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని సిచ్యువేషన్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. వీలైనంత తొందరగా చెప్పేసే మామయ్య, రా వెళ్దాము అని చెప్పి. వీలైనంత తొందరగా ఏంటి కార్తీక్, ఇప్పుడే ఈ క్షణమే చెప్పేస్తాను. అసలు జోష్న చేసిన పనికి అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా కార్తీక్ ఇటు దాసు ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దాసుని చూడడంతో పారిజాతం అయితే చాలా సంతోషపడుతుంది. జోష్నకు మాత్రం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇదేంటి దాసుని బావ తీసుకొచ్చాడు అంటే దాసు ఎక్కడున్నాడన్న విషయం మా బావకు తెలిసిపోయిందా, బావ ఇప్పుడు నా గురించి బయట పెట్టేస్తాడా, దాసు బయట పెట్టేస్తాడా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న. మా తాత నీకో విషయం చెప్పాలి అనగానే దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు దాసు, ఏమైపోయావు దాసు, అసలు నీ గురించి మీ అమ్మ ఎంతలా కంగారు పడుతుందో తెలుసా, అయినా ఎక్కడికైనా వెళ్లే ముందు ఒక మాట చెప్పెళ్ళాలి కదా, పైగా ఫోన్ కూడా చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంట, అసలు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి మాట్లాడేసరికి అది అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళావో చెప్పు మావయ్య, నువ్వెక్కడికైనా వెళ్ళావా, నిన్నెవరైనా బంధించారా చెప్పు మావయ్య అని చెప్పనేసరికి అది శివనారాయణ గారు అనగానే ఆలస్యం చేయకు మావయ్య,
చెప్పేసాయి, నిజం చెప్పడంలో అస్సలు ఆలస్యం చేయకు అని చెప్పాను. కానీ మీకు ఒకటి చూపించాలి అంటూ ఇంకా ఆ వీడియోని కాస్త కార్తీక్ చూపించు అంటూ కార్తీక్ చేతిలో పెడతాడు. కార్తీక్ చేతిలో పెట్టేసరికి కార్తీక్ ఆ వీడియోని శివనారాయణ ముందు పెడతాడు. పెట్టేసరికి ఇదేంట్రా, దీప ప్రాణాలు తీయమని జోష్న ఎవరికో చెప్పడం ఏంట్రా, ఏంటిదంతా అని చెప్పాను. కానీ దానికి సమాధానం నేను చెప్తాను శివనారాయణ గారు. ఎందుకంటే దీపే మీ సొంత మనవరాలు కాబట్టి సొంత దీపను అంతం చేసేస్తే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు. తర్వాత సుమిత్ర వదిన ప్రాణాలు కూడా తీసేస్తే తనే ఇంకా ఇంటి వారసురాలుగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో జోష్నిదంతా చేస్తుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు? దీపం నా వారసురాలేంటి, నా మనవరాలేంటి? జోష్న కదా నా మనవరాలు అని చెప్పాను. కానీ కాదయ్యా, జోష్న కాదు, జోష్న ఇంటి వారసురాలు కానే కాదు. జోష్న నా కూతురు. మా అమ్మ స్వార్థానికి నిలువెత్త నిదర్శనం జోష్న. మా అమ్మ కుట్ర చేసి మాయ చేసి నాకు పుట్టిన బిడ్డను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకి పుట్టిన బిడ్డ ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. అది కుబేరు ఆ బిడ్డను ఒక బస్ స్టాండ్లో వదిలేసేసరికి కుబేర్ తన కన్న బిడ్డలా ఇన్ని రోజులు పెంచుకున్నాడు. అనసూయ ద్వారా దీపే ఆ బిడ్డ అన్న విషయం తెలుసుకుని నేను దీపకు కార్తిక్కి నిజం చెప్పేశాను. కానీ వాళ్ళు నిజం చెప్పినా మీరు నమ్మే స్థితిలో ఉండరని ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు. సుమిత్ర వదిన ప్రాణాలు తీయడానికి వెనకాడినప్పుడు కూడా బయట పెట్టలేదు. అందుకే సుమిత్ర వదనకు జోష్నకు మ్యాచ్ కాలేదు. ఇప్పుడు దీపే వారసురాలు కాబట్టి దీప ప్రాణాలు తీసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో జోష్న దీప ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అంటూ విషయం మొత్తం కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఏంటి దాసు, ఏంటి నువ్వనేది అనగానే, అవును వదిన, నన్ను క్షమించు వదిన. ఈ నిజం నాకు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమే తెలుసు. కానీ అప్పుడు నేను చెప్పలేకపోయాను. మా అమ్మ క్రూరత్వం, మా అమ్మ సాడిజం చూసిన తర్వాత ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. కానీ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాక అసలు నీ బిడ్డ ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడ పెరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకున్నాను వదిన. దీపను వెతికి పట్టుకున్నాను. కానీ దీపక నిజం చెప్పలేదు. జోష్నక నిజం ఎప్పుడో చెప్పాను. ఆ క్షణం నుంచి కూడా అవకాశాలు దొరికినప్పుడల్లా దీపను అంతం చేయడం కోసం జోష్న ఎన్నోసార్లు ప్రయత్నించింది వదిన అంటూ మొత్తం చెప్పేసేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చెప్పాను. కానీ ఖచ్చితంగా నమ్మి తీరాలి వదిన అంటూ ఇంకా దాసు చెప్తాడు. దాసు చెప్పేసేసరికి ఇంకా ఇదంతా కూడా విన్న తర్వాత సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు నా బిడ్డ కాని దాన్ని నా బిడ్డలా నెత్తిని పెట్టుకున్నానా? తీరా మోసిన బిడ్డ నా కళ్ళ ముందుకు వచ్చేసేసరికి నా బిడ్డను నేను గుర్తుపట్టలేకపోయాను. నా చేతులతో నేనే నా బిడ్డను ఎన్నోసార్లు కొట్టాను. నా నోటితో నేనే నా బిడ్డని ఎంతలాగో అసహించుకున్నాను అంటూ ఇంకా సుమిత్ర కళ్ళంట నీళ్లు పెట్టేసుకునేసరికి, ఎందుకు వదిన బాధపడతావు? నీకు నిజం తెలియకే కదా దీపను దూరం పెట్టావు. నిజం తెలిసింది కదా వదిన. జోష్నకు ఎలాంటి శిక్ష అనుభవిస్తావో మీకే వదిలేస్తున్నాను. నా కూతురని నేను శిక్ష విధించొద్దు అని చెప్పను. ఎందుకంటే దీప ప్రాణాలు రాత్రికి రాత్రి తీయాలని కూడా ప్రయత్నించిందంటే తనలో ఉన్న క్రూరత్వం, శాడిజం పోలేదని క్లియర్గా అర్థమవుతుంది. మనుషుల మధ్య తింటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు తీసేస్తుంది జోష్న అని చెప్పి మాట్లాడేసరికి, దశరథ వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి, ఏమండి నన్ను క్షమించండి అనగానే, నిన్ను క్షమించేలేదు, జోష్నను క్షమించేది లేదు. నువ్వు జోష్న నా కుటుంబానికి ఎంత అన్యాయం చేశారో నాకు తెలీదా? మీరింతటి ద్రోహానికి తలపెట్టిన తర్వాత కూడా మిమ్మల్ని నేను ఎలా క్షమించి వదిలేస్తాను అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి సుమిత్ర కాస్త దీపను పట్టుకుని, నన్ను క్షమించగలవా దీప? ఎన్నోసార్లు నిన్ను నిందించాను అంటూ మాట్లాడేసరికి, అయ్యో ఎందుకు ఆంటీ అలా మాట్లాడతారు? మీరు నన్ను నిందిస్తే ఏముంది?
అమ్మా అని పిలు దీప అని చెప్పనేసరికి అమ్మా అంటూ పిలవడంతో గుండెలకి హత్తుకుంటుంది సుమిత్ర అయితే. ఇంకా ఈలోపు పోలీసులు రావడంతో ప్లీజ్ గ్రాని, ప్లీజ్ తాత, ప్లీజ్ మమ్మీ అని అందరినీ బ్రతిమాలుతుంది. చిచి, నువ్వు ఇంట్లో ఉంటే నాకు అస్సలు ప్రశాంతత ఉండదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎంత ద్రోహం చేశావో, ఎంత కుట్ర చేశావో నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అని శివనారాయణ అంటాడు. శ్రీధర్ ఇక్కడ ఇంటికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయిన విషయం కూడా నాకు తెలుసు. శ్రీధర్ ఏమేం ఫైల్స్ ఉన్నాయో, ఎలాంటి ఫైల్స్ శ్రీధర్ దగ్గర ఉన్నాయో, మా కంపెనీ నుంచి ఎంత డబ్బు కొట్టేశావో అన్నీ తెలుసు. నిన్ను క్షమించి వదిలేస్తే ఆ డబ్బును ఉపయోగించుకుని మళ్ళీ నువ్వు బయటికి వచ్చినా వస్తావు. అందుకే నిన్ను క్షమించేది లేదు. నీకు అసలు క్షమాపేక్ష దొరకకుండా చేస్తాను. 25 సంవత్సరాలు మా కుటుంబం అని అడిగిన పోగొట్టుకున్న శోభను మాకు తిరిగి ఇస్తారా అంటూ అడుగుతాను. అప్పుడు ఏం చెప్తారో అది చూస్తాను అంటూ ఇంకా జోష్న చెప్పేసరికి ఎంత కోపంగా మాట్లాడుతుందో చూసావరే కార్తీక్. ఎంత తప్పు చేసినా కానీ దీనిలో పొగరు మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోతుంది? పారిచేతం పొగరే కదా అంటూ శివనారాయణ మాట్లాడతాడు. ఏమండి ప్లీజ్ అండి అనగానే అసలు మూల కారణం నువ్వే కదా పారు. నీకు శిక్ష లేకుండా ఎలా ఉంటుంది? ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళండి. ఇద్దరిని ఒకే జైల్లో కాకుండా పక్క పక్కన సెలల్లో వేయండి. వీళ్ళు మళ్ళీ కలిస్తే ఎన్ని గూడపుటానీలు చేస్తారో, ఎన్ని కుట్రలు చేస్తారో అంటూ శివనారాయణ మాట్లాడడంతో ఇంకా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా దీపను ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ అయితే నాకు తప్పిపోయిన ఇంకా దీపను సుమిత్ర అలా పట్టుకుని ఉండగానే సుమిత్ర ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయిపోతుంది. అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉండగానే నోటి నుంచి రక్తం వచ్చేస్తుంది. బావా అమ్మకు అని చెప్పనగానే సరే పద తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. డాక్టర్ హారికకు ఫోన్ చేయరా కార్తీక్ అని చెప్పనేసరికి సరే మావయ్య అని చెప్పి ఇంకా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడంతో ఏంటి కార్తీక్ నాకు ఫోన్ చేశారు, నా దగ్గర ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారా అని చెప్పాను. కానీ డాక్టర్ జోష్న అన్న మాటలు పట్టించుకోకండి. జోష్న అలా ఎందుకు మాట్లాడిందో ఏంటో నేను వివరించి చెప్తాను. అత్త మళ్ళీ బ్లడ్ వామిటింగ్ చేసుకుంది, అత్తకు ట్రీట్మెంట్ అందాలి అని చెప్పాను. కానీ సరే కార్తీక్ మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి అని ఇంకా చెప్పడంతో 10 నిమిషాల్లో ఇంకా వచ్చేసేసరికి గబగబా హాస్పిటల్ తీసుకువెళ్ళేసరికి ఏంటి కార్తీక్ జోష్న కనిపించట్లేదేంటి అనగాని డాక్టర్ ఒక్కసారి మీరు ఇలా రండి అంటూ పక్కకు తీసుకెళ్ళి మొత్తం విషయం అంతా చెప్తాడు. నేను అప్పుడే అనుకున్నాను కార్తీక్ అని చెప్పాను. కానీ దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అత్తకు మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి అనేసరికి ఖచ్చితంగా అవుతాయి అనగానే మీ ఫార్మాలిటీస్ మీరు చేయాలి కదా, రా దీప అంటూ దీపను తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేయించడంతో ఎలాంటి ప్రాబ్లం లేదని, దీపకు సుమిత్ర గారికి బాగా మ్యాచ్ అవుతుందని మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి సర్లే అని ఇంకా దీపను ఆపరేషన్ థియేటర్లోకి పంపించడానికి వెళ్ళే ముందు దశరథ్ అడుగుతాడు, తను కడుపుతో ఉంది పర్వాలేదా డాక్టర్ అని చెప్పాను. కానీ అలా ఏం కాదు, బోన్ మ్యారో ఆపరేషనే కదా, కడుపుకు సంబంధించింది కాదు, లెగ్స్లో తీస్తాము అంటూ మాట్లాడడంతో సరే డాక్టర్ నా బిడ్డకు నా భార్యకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత మీది అంటూ చెప్పేసరికి అలాగే అని చెప్పి ఇంకా ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ పారిజాతం జోష్న రోడ్లట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా దాస్ అయితే అంతా సంతోషంగా ఉన్నారు. ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. దీప ఆనందానికి అవధులు ఉండవు. తను ఆ ఇంటి వారసురాలన్న విషయం తెలియడంతో పాటు తన తల్లిని కాపాడుకునే బలాన్ని తనకిచ్చిందని ఎంతగానో సంబరపడిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జోష్న కుట్రలన్నీ దాసు బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్